మా చెల్లొత్తది అనుకుంటే ఎవడో వచ్చిండు, ఎవడీడు అసలు? ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. వీడు ఒక్క పెళ్లికే దిక్కులేదురా నాయన అంటే ముగ్గురు పిల్లల్ని కనాలంట. ఇట్లా చెప్పే కంటే మాసంటి బ్రహ్మచారులకు పిల్లనిచ్చి పెళ్లి ఏమని చెప్పొచ్చు కదా సారు, దేశంలో ఉన్న ఆడపిల్లల అయ్యవ్వలకు. అరే ఎవడ్రా నువ్వు? మా చెల్లేది? నమస్తే మేడం, మీకు చెల్లి ఉన్నదా? మంచిగా ఉంటుందా? నాకు ఈడవుతుందా? ఏం మాట్లాడుతున్నావు రా మాయిదా పిండి మొక్కపోడా? మా చెల్లెకి తెలియాలి కానీ నీ లగ్గం అవుతుంది ఏమనుకుంటున్నావో? నాకు కావాల్సింది కూడా గదే మేడం, లగ్గం. వీడెవడో పెళ్లి పిచ్చోడే ఉన్నట్టున్నాడు కదా, అసలు ఏందిరా నీ సమస్య? నమస్తే మేడం, నా పేరు ప్రసాద్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీకు తెలిసిన సంబంధాలు ఉంటే చూడండి. నాకు క్యాస్ట్ ఫీలింగ్ అస్సలు లేదు. అది నాకెందుకు చెప్తున్నావు? నేనేమన్నా బ్రోకర్ పని చేసి దాని లెక్కన కనబడుతున్నానా నీకు? మా బ్రహ్మచారి బాధలు మీకేం తెలుసు మేడం? ఇటు చూస్తే పెళ్ళి అవుతలేదు, ఏజ్ బార్ అవుతుంది. అటు చూస్తేనేమో చంద్రాల సార్ ఇద్దరిని కనవంటాడు, మోహన్ భాగవత్ సార్ ఏమో ముగ్గురిని కనవంటాడు. కానీ ఎట్లా? హౌ హౌ మేడం హౌ? చూడు పెళ్లి కాని ప్రసాదు, జాగంటి గారు ఏమన్నారో తెలుసా నీకు? ఏమన్నాడు మేడం? నువ్వు నీళ్ళలో వేసుకొని తానేం చేస్తే లగ్గం అవుతుందని గిట్లా ఏమన్నా చెప్పిండా? మాట్లాడితే లగ్గం అంటవేంద్రా నాయన, చెప్పేది మొదలు. బాగుంటేనే లగ్గం అవుతుందంట, బాగుంటేనే పిల్లలు పుడతారట. నీకు లగ్గం కాలేదంటే నువ్వు అవ్వలకు బాకీ లేవు కావచ్చు. ఇప్పుడు అర్థమైంది నాకు. అర్జెంటుగా వాళ్ళకన్నా బాకీ పడాలి. బాకంటే పైసల బాకీ కాదురా నాయన, రుణానుబంధం. అది పోయిన జన్మలా ఎవరితోటన్న అనుబంధం బాకీ పడితే వాళ్ళు మనకు భార్యగా అయితే భార్యగా, పిల్లల రూపంలో అయితే పిల్లలుగా పుడతారట. అంటే నా తలరాతల పెళ్లి యోగమే లేదా? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా? అయినా భార్యలు భర్తలను జీవిదిత్తాండ్రని మగ పొరగాళ్ళంతా పెండ్లి గిల్లి జాంతనని భయపడుతుంటే నువ్వేంద్రా నాయన నాకు పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలని ఒకటే నస పెడుతున్నావు? అందరు అట్లుంటారా మేడం? సీతారాములు లాంటి భార్య భర్తలు లోకం మీద ఎంతమంది లేరు? ఎవరో అట్లా చేసిండ్రని లగ్గం చేసుకోకుండా ఉంటామా ఏంది? చెప్పు మేడం. కులం ఏదైనా సరే అంటున్నావు కదా, మరి నీకు ఇంకెందుకు లగ్గం కాలేదంటావు? ఏమని చెప్పాలి మేడం? అందరికీ సాఫ్ట్వేర్లే కావాలనంట, లచ్చలు లచ్చలు జీతాలు కూరుతాండ్రు. ఇక్కడ ఎకరాల కూసిపోతుందంటే ఎకరాల భూములు కూడా ఉండాలంట. మళ్ళా మంచికి విలువ లేదు మేడం, అంతా పైసలమయమే. ఇంకా వ్యవసాయం చేసే మగ పొల్లగాన్ల గురించి అయితే చెప్పవశం కాదు మేడం, చాలా కష్టం ఉన్నది. నువ్వు కష్టం చెప్పుకుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయేంద్రా నాయన. ఆయన సాఫ్ట్వేర్లకు కాలం చెల్లింది పెళ్లి కాని ప్రసాదు. రాబోయే దినాలల్లా వ్యవసాయం చేసేటోళ్ళకే విలువ ఉంటుంది. ఏం విలువ మేడం? ఆడపిల్లలను కన్నా రైతులే వ్యవసాయం చేసుకునేటోడికి పిల్లనిత్తలేరు, ఇంకెవరు ఇస్తారు చెప్పుండ్రి?